డిసెంబర్ 5న గ్రాండ్‌గా 'పుష్ప 2' మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగా జరుగుతుందనమాట. సో, అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 100,00,00,000 పైన కలెక్షన్స్ రాబట్టొచ్చు అని చెప్పి ట్రెండ్ వర్గాల్లో న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. బట్ ఇప్పటివరకైతే అఫీషియల్‌గా ఎంతవరకు ఎన్ని కోట్లు వచ్చిందనేది ఇంకా అఫీషియల్‌గా తెలియలేదు. సో, అడ్వాన్స్ బుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో కూడా చాలా వరకు హౌస్‌ఫుల్స్ బోర్డు పెట్టేశారనమాట. బట్ చూద్దాం మూవీ ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టగలదు అని. సో, చాలామంది ఏమంటున్నారంటే 250 క్రోర్స్ నుంచి 300 క్రోర్స్ మధ్యలో ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ ఎస్టిమేషన్ చెప్తున్నారు. బట్ మనకు ఈ మూవీ రిలీజ్ అయ్యే టాక్ బట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ బట్టి ఈవినింగ్ షోస్ కానీ లేదంటే ఆ నెక్స్ట్ డే షోస్ కానీ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, మనం వెయిట్ చేసి చూడాలి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయనేది. సో, ఈ మూవీ సంబంధించిన టికెట్ రేట్స్ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ తెలంగాణ హైక్ అయితే 2 days బ్యాకే ఇచ్చేశారు. సో, అప్పటి నుంచి ఈ మూవీని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇంత హైక్స్, ఇంత టికెట్ రేట్స్ హై పెట్టడం అవసరమా? మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి సినిమాని దూరం చేస్తున్నారు. ఇంత టికెట్స్ పెట్టి మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. సో, ఇది నిజమే కదా! ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎంత అమౌంట్ పెట్టి సినిమా చూడాలంటే అది ఫ్యామిలీతో చూడాలంటే కరెక్ట్ కాదు. అవ్వదు కదా! సో, దీన్ని నిర్మాతలు ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ బిజినెస్ చేసుకున్నారు కాబట్టి ఆ బిజినెస్ రాబట్టడానికి అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ చూపించడం కోసం అని చెప్పి అంతంత టికెట్ రేట్స్ పెట్టేసి జనాలపైన రుద్దడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందనమాట. సో, ఆ ఈవెంట్ జరిగినప్పుడు నిర్మాతలు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే అయ్యుండొచ్చు. సో, ఆ ఫ్యాన్స్ ఏమన్నారంటే డైరెక్ట్గా అడిగేశారు. అంటే 1200 టికెట్ పెట్టారు, మీరు ఏంటి ఇంత టికెట్ ఎందుకని వాళ్ళు డైరెక్ట్గా నిర్మాతను అడిగారనమాట. అయితే దీనికి నిర్మాతలు ఎటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళు జస్ట్ మూవీ గురించి మాట్లాడేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన కరెక్ట్గానే అడిగారు. ఆడియన్స్ నుంచి ఎవరైతే ఆ క్వశ్చన్ అడిగారో అది నిజమే కదా! మీరు 1200 టికెట్ పెట్టారంటే ఫ్యాన్స్ కానీ లేదంటే ఒక న్యూట్రల్ ఆడియన్స్ కానీ చూడాలంటే కష్టమే కదా! సో, అది మీరు కూడా ఆలోచించాల్సింది. ఇప్పుడు మూవీకి బడ్జెట్ అయింటుంది. సో, అంత బడ్జెట్ జనాల నుంచి ఫస్ట్ డే సెకండ్ డే రాబట్టాలని చెప్పి మీరు అంతంత టికెట్ పెట్టేస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకవేళ తక్కువ రేటు పెట్టినా కూడా ఏంటంటే సినిమా కానీ నచ్చిందంటే లాంగ్ రన్ దొరుకుతుంది. చాలామంది చూడడానికి వీలుంటుంది. చాలామంది ఇప్పుడు 200 కదా లేదంటే 150 కదా అని చెప్పి చాలామంది వెళ్తారనమాట. అప్పుడు లాంగ్ రన్లో ఎక్కువ హౌస్ఫుల్స్ పడతాయన్నమాట థియేటర్స్లో. అది కదా మూవీకి కావాల్సింది. మీరు ఫస్ట్ డేనే చూసుకున్నారు అంటే ఫస్ట్ డే చూస్తారు, కొంతమంది చూస్తారు. సెకండ్ డే నుంచి ఎవరు చూడరు. అప్పుడు చాలామందికి ఏంటంటే ఇంత టికెట్ రేస్ పెట్టాలా, ఎందుకులే ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి వాళ్ళు లైట్ తీసుకుంటారనమాట. బట్ దీనిపైన ఒకసారి నిర్మాతలు ఆలోచిస్తే బాగుంటుంది. కనీసం సెకండ్ డే లేదంటే థర్డ్ డే నుంచి నా టికెట్ బాగా తగ్గించేస్తే నార్మల్ టికెట్ రేస్ పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ చూద్దాం మరి. అయితే పుష్ప 2 మూవీ టికెట్స్ రేస్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.